జూన్ 6వ తేదీ శాసనసభకు ఎన్నికలు జరగనున్నవి. నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అన్నా, మూడోసారి మన నియోజకవర్గంలో నిలబడుతున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈసారి కూడా నీదే గెలుపు. పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఈయన ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసి వచ్చాడు. ఇంకా ఎవరెవరు నామినేషన్ దాఖలు చేస్తారో తెలీదు, ఎవడు అగ్నిస్ట్ గా నిలబడతాడో తెలీదు. అంతలో పూలమాల గెలుపు ఎమ్మెల్యే అంట. ఈసారెవ్వడు నన్నెదిరించి నిలబడలేడు, నిలబడనివ్వ. అయ్యా నమస్కారం. నమస్కారం. ఇదిగోండి ఈ ఫామ్ ఫిలప్ చేసి సైన్ చేయండి. ఇవ్వండి. అన్న నిల్చొనుంటే నువ్వు కూర్చొని ఉంటావా? గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యా. నెలకు 5 లక్షలు 10 లక్షలు సంపాదించే మా అన్న నిలబడి ఉంటే 5,000 జీతం తీసుకుని నువ్వు కూర్చొని ఉంటావా? లేవయ్యా. ఏ శంకరరావు గారు, రౌడీలను తీసుకొచ్చి గొడవ పెడుతున్నారా? ఎవరయ్యా రౌడీలు? మేమంతా కార్యకర్తలు. అడుగుతున్నానుగా, ఎవరయ్యా మీరు? గొడవ పెడుతున్నారు? ఏ శంకర్రావు, నువ్వు ఈ ఎలక్షన్ లోని కాదు, ఏ ఎలక్షన్ లోనూ నిలబడలేవురా. నువ్వు ఒక క్రిమినల్. వాడిని తీసుకెళ్ళిపోండి. నన్ను వదలండియా. నేనేం చేశానయ్యా? నేనేం చేశాను? మా అన్ననే ఎదిరించి నిలబడితే మేము ఊరుకుంటావా? ఓరి దొంగ వేధవల్లారా, తొందరపడకండియా. నా మీద చెయ్యకండియా. ఎంక్వైరీ జరిపించండియా. సార్, లోపల ఏం జరిగింది? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏం జరగాలయ్యా? ఇంకేం జరగాలయ్యా? ఇది గాంధీని చంపిన దేశం కదా. ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని షూట్ చేసి చంపేసిన దేశం కదా. మంచి నాయకుడు అయితే షూట్ చేసి చంపబడాలి, లేదా గంజాయి కేసు, అబీన్ కేసు, రేప్ కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గి చావాలి. వదలండి అయ్యా. ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం. నేను నిఖార్సైన వాణ్ణయ్యా. ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను. నా కడుపు రగులుతోందయ్యా. నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు, నాశనం అయిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు అంతే. అన్నా, ఈ దెబ్బతో ఆ సీతారామ పని అయిపోయిందన్నా. మీది భలే క్రిమినల్ బ్రెయిన్. అందువల్లే వాడు క్రిమినల్ కేసులో ఇరుక్కుపోయాడు. నాయకుడు అంటే ఎట్లుండాలి? ఇంకా నువ్వు మూసేయాలా? మనకి ఓటు మీద ఓటు, వాడికి పోటు మీద పోటు. కరెక్ట్. అన్నకి ఎదురు నిల్చోబడి ఎవడూ లేడు. పడవయ్యా, ఇంకా నామినేషన్ దాఖలు కారకని టైం ఉంది. ఇంతలో మాల వేస్తానంటే అవమానిస్తావేంటి? అరగంటలో ఎవ్వడు ఏమీ పీకలేడు. అన్నా, ఎవరు అన్నా? మీరు ఏకాగ్రీవం అనుకున్నంత వేస్ట్ అయిపోయిందన్నా. మీకు ఎదురుగా ఒక అనామకుడు నిలబడుతున్నాడన్నా. ఎవడ్రా వాడు?